హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఏపీలో ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రకటించిన చంద్రబాబు నాయుడు సర్కారు అలాగనే తీవ్ర ఆనందంలో ఉద్యోగులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు ప్రభుత్వం ఏం ప్రకటిస్తుంది ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు 2024 ఎన్నికల్లో అవుట్రేట్గా టీడీపీ కూటమిని సమర్థించారు. దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు రావటం అన్నది కూడా పెద్ద కోరికగా వైసీపీ ప్రభుత్వంలో అయిపోయింది అని తెగ బాధపడ్డారు. దాంతో తమ జీతాలు సమయానికి వస్తే చాలు అన్నంతగా వారు ఆలోచించే పరిస్థితి వచ్చింది. దాంతో వారు వైసీపీ మీద గుస్సా అయ్యి టీడీపీ కూటమిని మద్దతు ప్రకటించారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. అయితే ఈ 7 నెలలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉద్యోగులను బాగానే చూసుకున్నారు. వారి కోరికల చిట్టా సంగతి పక్కన పెడితే ప్రతి నెల 1వ తారీఖున జీతాలు వారికి అందేలా చూసుకుంటున్నారు. ఇది ఉద్యోగులతో పాటు ప్రభుత్వ పెన్షనర్లకు కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. అయితే ఉద్యోగుల కోరికలు ఇప్పుడు మెల్లగా బయటకు వస్తున్నాయి. తమకు కొత్త పీఆర్సీ వేయాలని, దానికంటే ముందు ఇంటీరియం రిలీఫ్గా కొత్త మొత్తం ప్రకటించాలని వారు కోరుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా 6 డిఏలు బకాయి ఉండిపోయాయని, వాటిలో కొన్నైనా మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. ఇక సంక్రాంతి కానుకగా ఒకేసారి 2 డిఏ బకాయిలను చంద్రబాబు ప్రకటించనున్నారు అని అంటున్నారు. దీంతో కొత్త ఏడాదిలో పెద్ద పండుగ ముందు ఉద్యోగులకు ఇది బంపర్ ఆఫర్గానే చూస్తున్నారు. అదే సమయంలో అలానే వేతన సవరణ సంఘం పీఆర్సీ, మధ్యంతర భృతి ఐఆర్లపై కూడా చంద్రబాబు ఉద్యోగ వర్గాలతో సానుకూలంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు వీటి మీద కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. దాంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. మొత్తం మీద చూస్తే పెద్ద వర్గంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వారి నమ్మకాన్ని మరింతగా పెంచుకుంటుంది అని అంటున్నారు.